మీకు అన్ని ఫీల్డ్స్, అన్ని ప్రొఫెషన్స్ ఆటో డ్రైవింగ్ ఎందుకు మీరు తీసుకున్నారు? ఏ వర్క్ చేద్దామన్నా నాకు వారానికి 1 వీక్ అన్నా సెలవు ఉండదండి. 1 వీక్‌లోని 7 రోజులు కూడా పని చేయిస్తున్నారు. అందుకని ఓన్‌గా చేసుకోవాలని ఒక అభిప్రాయంతో నేను ఈ ఆటో అయితే లైసెన్స్ తీసుకొని ఓన్‌గా నడుచుకోవచ్చు, కొనుక్కోవచ్చు. లేకపోతే బ్యాంక్ వాళ్ళిస్తే బ్యాంక్ బండి ఆ ఫైనాన్స్ మీదన్నా నడుపుకోవచ్చన్న ఉద్దేశంతో 1997లో నేను లైసెన్స్ తీసుకొని అప్పటినుంచి ఇప్పటి వరకు ఇలా ఆటో వేస్తూ ఉన్నానండి. ఈలోగా మేడం గారు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాణి గారు ఏం చెప్తున్నారంటే షీ డజంట్ వాంట్ టు వర్క్ ఫర్ 7 డేస్ అ వీక్ అన్నమాట. అంటే ఏదో ఒక జాబ్ చేస్తే మనం 7 డేస్ పర్ వీక్ అంటే హాలిడేస్ కాకుండా పని చేయాలి. సో అది కాకుండా నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. అండ్ నేను నాకేంటి ప్యాషనో, నాకేంటి ఇష్టమో అది చెయ్యాలి అని ఆ ఉద్దేశ్యంతో షీ స్టార్టెడ్ ఆటో డ్రైవింగ్ అన్నమాట. సో మీ ఇప్పుడు మనకు తెలుసు ఆటో డ్రైవింగ్‌లో చాలా మందిలో ఇవన్నీ మెన్నే ఉంటారు ఎక్కువగా డ్రైవర్స్. అంటే వుమెన్ చాలా తక్కువ మంది. అండ్ మీరు వైజాగ్‌లో ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్. సో అప్పుడు మీకు అంటే వచ్చినవి ఛాలెంజెస్ అంటే మీకు డిఫికల్టీస్ ఏంటి? అలాంటివి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే మీరు ఎలా ఫేస్ చేస్తారు? మా ఆడియన్స్‌తో కొంచెం షేర్ చేయండి. లేడీస్ బండెయ్యాలంటే కష్టమే. అంత ధైర్యంతో సావాసం చేశాను. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు గనక అలాగా కృషి చేసి నేను అప్పటినుంచి ఇప్పటి వరకు 27, 28 ఇయర్స్ నుంచి కూడా ఆటోలోనే ఉన్నానండి. అలా బండి ఒక 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వేయడం, మళ్ళీ బండి తీసుకోవడం, మళ్ళీ 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వేయడం, మళ్ళీ బండి తీసుకోవడం అలాగా ఇది 4th టైము. ఆ అమ్మాయిని బేబీ క్లాస్‌లో వేసిన కాడి నుంచి 10th నుంచి డిగ్రీ నుంచి పీజీ అండి. కష్టపడి పీజీ చదివించాను. అలాగే విశాఖపట్నంలో చిన్న ఇల్లు ఒక 50 గజాల ఇల్లు కూడా కట్టుకొని పాపను చదివించాను. చాలా ఎవరి ఇబ్బంది ఉండదండి. జెంట్స్ కూడా చాలా మనకు గౌరవం ఇస్తారు గానీ ఏమి అనరు. అంతే కష్టపడాలి మరి. కష్టపడితేనే ఏదన్నా శ్రమకి ఫలితం దొరుకుతుంది. సో ఇప్పుడు చెప్పారు మన వాణి గారు ఎలా డాటర్‌ని ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఈ ఆటో డ్రైవ్ చేస్తూ ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారో. సో దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎంపవర్మెంట్ అన్నమాట. సో ఇఫ్ యూ థింక్ యూ వాంట్ టు డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. అదే ఎగ్జాంపుల్ మనం వాణి ఈరోజు ఇస్తున్నారు. సో ఇక్కడ ఆటో మేము చూస్తున్నాం. దిస్ ఇస్ ఏపీ 31 TF 5483 అండ్ దిస్ బిలాంగ్స్ టు వాణి ఆటో డ్రైవర్. అండ్ అదే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఫెరింగ్ పీపుల్ అంటే జనాల్ని ఇక్కడి నుంచి ఎక్కడ డెస్టినేషన్ నుంచి ఎక్కడ వెళ్ళాలో అది కాకుండా షీ ఆల్సో ఫెరీస్ ప్రెగ్నెంట్ ఉమెన్, సీనియర్ సిటిజన్స్ ఎక్కడైనా అంటే అలా ఉంటే వాళ్ళని కూడా ఒక హెల్పింగ్ నేచర్తో అది చేస్తుంటారు. సో దాని మీద మా ఆడియన్స్తో కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే నేను చూసాను మీకు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడైనా మీరు చూస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలి, సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అలాంటివి సిచ్యువేషన్స్ మీకు అంటే ఏది స్పెషల్గా ఉంది అది మాతో షేర్ చేయండి. మాది ఆరిలో అండి. ఆ ఆరిలో నుంచి మాకు తెలిసి వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తే ఎక్కించుకుంటాను. అలాగే మరి సీనియర్ సిటిజన్స్ దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోను. అప్పటికి ఇప్పటికి కూడా అలాగే ఎక్కిస్తున్నాను. కావాలంటే విశాఖపట్నం ఆరిలో లేడీ ఆటో డ్రైవరు ఆటో రాణి అంటారు మిడ్ నేము. ఆ ఆటో రాణి గారు ఏంటండి సేవలు అంటే ఎవరన్నా చెప్తారండి, అభిమానస్తులు చెప్తారు.